కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ నుండి 44 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ మరి లేబర్ కోడ్లను అమలులోకి తెస్తున్నామని చెప్పేసి దానికి వ్యతిరేకంగా అదేవిధంగా రైతులు పండించిన పంటకి C+250 C2+50 అంటే రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టాన్ని తెస్తామని చెప్పేసి రైతాంగానికి రైతు ఉద్యమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి క్షమాపణ చెప్పినటువంటి హామీని నెరవేర్చినందుకు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మరి కార్మిక వర్గం కష్టజీవులు నాయకులంతా కూడా ప్రాణ త్యాగాలు చేసి బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లని తీసుకురావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి మరి కార్మిక వర్గానికి కనీస వేతనాలకు సంబంధించి ఉద్యోగ భద్రతకు సంబంధించి వేతనాల చెల్లింపుకి సంబంధించి అదే విధంగా మరి 8 గంటల పని విధానానికి సంబంధించి భద్రత లేని పరిస్థితి ఈ లేబర్ కోడ్స్ కార్మికుల్ని బానిసలకు యజమానులుగా చేసి కార్మికులను యజమానులకు బానిసలుగా చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రోజు ఈ యొక్క పెట్టుబడిదారులకు అనుకూలమైన లేబర్ కోడ్ తీసుకురావడం జరిగింది. తక్షణమే కూడా రైల్వే స్టేషన్ రోడ్ నుంచి మన రైల్వే స్టేషన్ వరకు ప్రదర్శన జరిపి ఈ రోజు ఇక్కడ ఆందోళన చేస్తున్నాం. ప్రధానంగా 2021వ సంవత్సరంలో ఆ రోజు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో C2+50% అంటే సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయం పైన 50% రైతులకు ఇవ్వాలని చెప్పేసి అమలు చేయాలని చెప్పేసి ఆ రోజు అంగీకరించి ఈ రోజు ఇప్పటి వరకు అమలు చేయలేదు. అదేవిధంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనేటువంటి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ను కూడా ఇప్పటి వరకు ఏమాత్రం కూడా స్వీకరించినటువంటి పరిస్థితి లేదు. అంటే కార్మికులకు వ్యతిరేకంగా అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా ఈ రోజు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతుల పంట పొలాలన్నింటినీ కూడా కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మద్దతు ధర లేక రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మద్దతు ధర అంటే అసలు ఏమాత్రం కూడా C2+50% అంటే ఈ రోజు ఉల్లి ధర కనుక చూస్తే ₹1,00,000 ఒక ఎకరాకు పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఈ రోజు 200, 300 మాత్రమే మార్కెట్ లేకపోతే ఈ రోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి. అందుకోసమే గొర్రెలకు పశువులకు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి C2+50% అమలు చేయాలి. అదేవిధంగా ఆ రోజు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఏదైతే కార్మికులకు 8 గంటల పని విధానం ఉందో ఆ 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 13 గంటల పని విధానం అంటే ఈ రోజు రాత్రింబవళ్లు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఎంతో త్యాగాలతోని తీసుకొచ్చినటువంటి 8 గంటల పని విధానాన్ని ఈ రోజు తుంగలో దొక్కేటువంటి విధానాలు తీసుకొని వస్తున్నారు. ఇది కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి.